ఫెస్టివల్ సీజన్ లో తగ్గేదేలే అంటూ వరుసగా ఆరో రోజు దేశీయ మార్కెట్లో బంగారం పరుగు కొనసాగుతోంది. ఇవాళ ప్యూర్ గోల్డ్ రేట్ మరో 400 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,21,280 రూపాయలు పలుకుతోంది. ఇక గత కొన్ని రోజులుగా గోల్డ్ రూట్ లోనే దూసుకుపోయిన సిల్వర్ రేట్ లో ఇవాళ ఎలాంటి మార్పు రాలేదు. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 1,61,000 రూపాయలుగా ఉంది. మరోవైపు యుఎస్ షట్ డౌన్ వార్తలతో రాబోయే రోజుల్లో గోల్డ్ కి మరింత డిమాండ్ లభించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అతి త్వరలోనే ఔన్స్ గోల్డ్ రేట్ $4,000 మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో తగ్గేదేలే అంటూ వరుసగా ఆరో రోజు దేశీయ మార్కెట్లో బంగారం పరుగులు తీస్తోంది. ఇవాళ ప్యూర్ గోల్డ్ రేట్ మరో 400 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,21,280 రూపాయలు పలుకుతోంది. ఇక గత కొన్ని రోజులుగా గోల్డ్ రూట్ లోనే దూసుకుపోతున్న సిల్వర్ రేట్లో ఇవాళ ఎలాంటి మార్పు రాలేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 1,61,000 రూపాయలుగా ఉంది. మరోవైపు యుఎస్ షట్ డౌన్ వార్తలతో రాబోయే రోజుల్లో గోల్డ్ కి మరింత డిమాండ్ లభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే అతి త్వరలోనే ఔన్స్ గోల్డ్ రేట్ $4,000 మార్క్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఫెస్టివల్ సీజన్ లో బంగారం రేట్ తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా బంగారం రికార్డ్ ధరతో ముందుకు వెళ్తుందే తప్ప ఎక్కడా తగ్గట్లేదు. గోల్డ్ రేట్స్ ఎప్పుడు తగ్గుతాయా అని రీటైల్ మార్కెట్లో కొనుగోలు చేసే కొనుగోలుదారులు ఎదురు చూస్తున్న సిట్యువేషన్లో గోల్డ్ రేట్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్తోంది. ఈరోజు ప్యూర్ గోల్డ్ రేట్ మరో 400 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర చూస్తే 1,21,280 రూపాయలు పలుకుతోంది. ఇక గత కొద్ది రోజులుగా గోల్డ్ రూట్లోనే దూసుకుపోతున్న సిల్వర్ రేట్లో ఈరోజు ఎటువంటి మార్పు లేదు. ఈరోజు పెరుగుదల లేదా తగ్గుదల ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే కిలో వెండి ధర 1,61,000 రూపాయలుగా ఉంది. మరోవైపు యుఎస్ షట్ డౌన్ అనే వార్తలతో రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అయితే అంచనా వేస్తున్నారు. గోల్డ్కి ఇంకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అయితే ఇదే కనుక జరిగితే అతి త్వరలోనే ఔన్స్ గోల్డ్ రేట్ $4,000 మార్కును కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. గోల్డ్ రేట్ మనం చూస్తున్నాము, అసలు తగ్గట్లేదు. అంటే ఎవ్రీ డే ఎంతో కొంత పెరుగుతూనే వస్తుంది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు కొంచెం తక్కువ పెరిగినప్పటికీ కూడా ఈ ర్యాలీ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా అంటే ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ ట్రెమర్స్ సెటిల్ కాలేదు కదా. ఇప్పుడు కంటిన్యూస్ ఇంకా కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి. మళ్ళీ షూటింగ్ మీద వాళ్ళ మీద అవుట్ సైడ్ యుఎస్ చేసిన దాని మీద 100% ట్యాక్స్ ఉన్నారు. కొత్త కొత్తవి తెస్తూనే ఉన్నారు ఆయన. సో దాని వల్ల మార్కెట్ కి భయం ఉంది. ఇంకా ట్రిగర్ పాయింట్ పాజిటివ్ ట్రిగర్ రావట్లేదు. ప్లస్ వాళ్ళేంటి డాలర్ డీఫేమ్ అవుతుంది కాబట్టి డాలర్స్ రిజర్వ్స్, ఫారిన్ రిజర్వ్స్ మన దగ్గర $616 బిలియన్ ఉన్నాయి. అది తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నారు ఇండియా. అట్లానే మనలాగే అన్ని కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. దట్స్ ద మెయిన్ కాస్ట్ ఇట్స్ డిమాండ్. ఎందుకంటే ఫుట్ఫాల్ తగ్గింది షాపుల్లో, గోల్డ్ రిటైల్ పర్సెంటేజ్ తగ్గింది కొనటం. కానీ ఇంత ఎందుకు పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్, ఇదే కారణం మెయిన్.
గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి అన్ని కంట్రీస్ కూడా, ఆల్ ఓవర్ ద వరల్డ్ చిన్న చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటున్నాయి. దానివల్లే డిమాండ్ పెరుగుతోంది. మైనింగ్ తక్కువైంది, డిమాండ్ ఎక్కువ ఉంది. సప్లై డిమాండ్ లో సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతూనే ఉంటది కదా. ఇప్పుడు మీరు దాదాపుగా 3,637 ఉంది ఇంటర్నేషనల్ ఔన్స్. అది 4,500 నుంచి 4,600 దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయంటే మన రేట్ ప్రకారం చూస్తే 135 to 140 వరకు వెళ్లే ఛాన్సులు ఉన్నాయంటే ప్రాబిలిటీ ఈజ్ హై టు గో దేర్. ఎందుకు అంటే మనకి ఈక్విటీ మార్కెట్ సెట్ అయ్యి ఇండియా రిలేషన్ సెట్ అయితే ఆటోమేటిక్ గా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది సెట్ కాకుండా ఇంకా ప్రొలాంగింగ్ అవుతూ అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు గోల్డ్ పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అది అసెట్ క్లాస్ కనుక తిరోగమనం ఇచ్చిందంటే, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మారుతుందంటే అప్పుడు గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ చైనా విపరీతంగా ఎక్రూడ్ చేసింది కాబట్టి వాళ్ళు కనుక ఇంకా ఎక్రూడ్ చేస్తే పెరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కనుక ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే తక్కువలో కొన్నారో ప్రాఫిట్ బుకింగ్ చేస్తే కొంచెం లకారం వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఛాన్సెస్ ఆర్ దేర్. అదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు ఫర్ ద అనాలిసిస్.